నేనేమంటున్నా మీరేమో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పు చేసింది అని ఇంకొక అంశం పోతే, అసలు ఇప్పటికైనా తుమ్మిడిహట్టి గురించి కాళేశ్వరం ఆన్లైన్ లో ఉన్నాను చెప్పండి మధు గారు. ఇప్పటికైనా వేసిరా మీరు? మధు గారు వినపడుతుంది, చెప్పండి. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి మీద ఒక అడుగన్న ముందటికి వేసిండ్రా? ఆ ప్రపోజల్ అన్న పెట్టిండ్రా? బండి సంజయ్ గారు నిన్నెక్కడో స్టేట్మెంట్ ఇచ్చిర్రు, తుమ్మిడిహట్టి దగ్గర నేను పర్మిషన్ తీసుకొచ్చాను. పాపం బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ప్రధానమంత్రిని కలిసో, అక్కడ ఆ ఇరిగేషన్ మంత్రి గారిని కలిసో ఆ ప్రపోజల్ అన్న పెట్టిండ్రా? ఆ పెట్టలేదు. నేనేమన్నా ఇప్పటికి 1,00,000 కోట్ల రూపాయలు అన్నారు వీళ్ళు, 1,00,000 కోట్లు కాదనన్నా వీళ్ళిద్దరు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటలేదు. శ్రీనివాస్ గారికి స్మితా సబర్వాల్ హెలికాప్టర్లలో తిరిగింది, ఇతరత్ర వాళ్ళు తిరిగిండ్రు అనేది వారు చెప్తున్నారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇది ఉప్పల్కు పక్కకు పోవడానికి హెలికాప్టర్ వాడుతున్నారు. దాని గురించి శ్రీనివాస్ గారు మాట్లాడరు. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీదనే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఘోష్ గారు ఏ లెటర్ల మీద స్పందించిర్రు దానికి సవివరంగా రేపు మేము కూడా 12 గంటలకు ఈ సమాజం ముందట లైవ్ లో అన్ని విషయాలు కూడా పెట్టడానికి మా పార్టీ కూడా నిర్ణయించుకున్నది. మేము కూడా లైవ్ గా ఘోష్ గారు ఏమేమి లేవనెత్తినరో దాని దగ్గర మా దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో రేపు ఈ సమాజం ముందు పెట్టబడుతున్నాం. శ్రీనివాస్ గారు, నాగరాజు గారు దయచేసి మీ ఏదైతే మీరు కలిసి పనిచేయాలనుకుంటున్నారో ఇది మీరు అందరికీ కూడా అర్థమైపోతున్నారు. దయచేసి కలిసి పనిచే దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ కలవది, కానీ తెలంగాణలో కలిసి పనిచేస్తున్నారు. ఇది మాత్రం మంచి పద్ధతిగా లేదనేది నా భావన. పిసి ఘోష్ గారు ఈ విషయం ప్రస్తావించలేదండి రిపోర్ట్ లో. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుందా లేదని ప్రస్తావించలేదు. ఇక్కడ ప్రస్తావించిన విషయం ఏంటంటే డిపిఆర్ లేకుండా కాంట్రాక్ట్స్ ఎందుకు అవార్డు చేశారు అనేది, దానికి ఏమైనా సమాధానం ఉందా మధు గారు? నా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో నా దగ్గర సమాచారం లేదు. రేపు మా నాయకులు రేపు లైవ్ పెడతా ఉన్నారు 12 గంటలకు తెలంగాణ భవన్ నుంచి. రాష్ట్ర పార్టీ కార్యాలయాలు అన్ని కార్యాలయాలకు అది లింక్ కలిపి మాకు అన్ని వివరాలను కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నైట్ లో మాకు అట్టి విషయాలను కూడా, అంటే ఏదైతే ఘోష్ గారు లేవనెత్తినటువంటి విషయాలకు దాని జవాబులు కూడా మాకు పంపిస్తా అన్నారు. ఇంకా రాలేదు కనుక మీకు చెప్పలేకపోతున్నా. కానీ వీరిద్దరు మాట్లాడిన దాంట్లో మా అన్న నాగరాజు గారు మాత్రం ఇప్పటికి చెప్పలేదు. 10 సంవత్సరాలు ఆలస్యంకు కారణం ఎవరో వాళ్ళు చెప్తారు. పాపం మా బీజేపీ మా మిత్రులు మా సీనన్న ఆయన కూడా హెలికాప్టర్ ఒక బీఆర్ఎస్ చెప్తుండే తప్ప పాపం కాంగ్రెస్ పార్టీ హెలికాప్టర్ చెప్తలేదు. దీని మీద నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఆ ప్రైమా ఫేసి have you accepted the report of PC Ghosh? డెఫినెట్లీ నేను ప్రైమా ఫేసి విజిలెన్స్ రిపోర్ట్ మీద, కాగ్ రిపోర్ట్ మీద నేను నమ్ముతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కావాలనే విజిలెన్స్ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ చేయకుండా ఈ రోజు వరకు తాత్సారం చేసి బ్లాక్మెయిల్ చేసి ఏదైనా క్విట్ ప్రో రాబట్టుకుందామన్నా ఇంకేమైనా సెటిల్మెంట్ చేసుకుందామని మాత్రమే కమిషన్ తో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది. తర్వాత దీంట్లో అక్యూజ్డ్ ఒకవేళ నేరం ఆరోపింపబడితే, ఒకవేళ కేసు రిజిస్టర్ అయితే అజ్యూమ్డ్ అటువంటి జరిగినప్పుడు దాంట్లో నుంచి అక్యూజ్లు ఎవరన్నా ఉంటే ఇవన్నీ సదురుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ తాత్సారం. వారు అంటా ఉన్నారు మా మదన్న చాలా తెలివి ఉపయోగించి ఎస్కేపిజంతో టెక్నికల్ ఫ్లాస్ మీద పోకుండా కమిషన్ రిపోర్ట్ చూడలేదన్నట్టుగా చూసినా గానీ చెప్తూ కంప్లీట్ ఒక అంటే చాలా వ్యూహాత్మకమైన ఎస్కేపిజం, అంటే పలాయనవాదం అంటారు చూడండి, ఆ విద్యని ఎంచుకున్నాడు. కాబట్టి మా మదన్న చాలా తెలివిగా మహా న్యూస్ లో ఈ రోజు తప్పించుకుంటున్నావు. కానీ రేపన్నా తప్పకుండా ఆ పార్టీని మీరు డిఫెండ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా డిఫరెంట్ పోలార్స్ అండి. సో మేము ఎన్నడూ కలిసేది లేదు, వాళ్ళతో పోయేది లేదు. ఈ దేశంలో వెంటాడి ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఓడిస్తూ వస్తా ఉన్నాం. ఈ దేశంలో ఇవాళ 3 టర్ములు ఇందిరాగాంధీ టర్మ్ తర్వాత అత్యధిక టర్మ్ పరిపాలించినటువంటి మోడీ గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలలో కూడా మనం గెలిచినాం, రేపు తెలంగాణలో కూడా గెలవబోతున్నాం. నేనేమనుకుంటున్నా ఒక్కటి, శివరామకృష్ణ గారు ఇక్కడ చూడండి, ఈ చర్చలో గతంలోని విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందా లేదా, దాంట్లో ఎర్రింగ్ అఫీషియల్స్ ఇంతమంది పేర్లు కూడా మెన్షన్ చేసింది విజిలెన్స్ రిపోర్ట్. అట్లా పేర్లు ఉన్నప్పుడు వాళ్ళు డిఫమేషన్ కు పోరా? మా మీద అనవసరమైన ఆరోపణలని గవర్నమెంట్ ఇలా చేసిందని అనరా? మరి ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు కాగ్నెస్ తీసుకోవట్లేదు? కాగ్ రిపోర్ట్ ఎందుకు కాగ్నెస్ తీసుకోవట్లేదు? లేదు ఇవాళ కనీసం ఈ రిపోర్ట్ అని వచ్చింది,
మరి ఈ రోజు ఇట్లా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తూ కాలం గడిపే కంటే దాన్ని రేపు అసెంబ్లీ ఎప్పుడు మరి చేస్తారు? అసెంబ్లీ చేస్తే దాంట్లో పెడతానంటున్నారు, అప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. ఆ తర్వాత మరి సిట్కి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా? దమ్ముంటే ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఒకవేళ వీరికి ఉంటే కోర్టుకు పోయి అన్న మదన్న మీకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, సిబిఐకి ఇవ్వదు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసుకొని ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మీరు సెటిల్మెంట్లు చేసుకునే ప్రయత్నంలో మీరున్నారు. కానీ నేను రేపు రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారికి లేదా బీఆర్ఎస్ పార్టీకి స్వయంగా ఒక్క నిమిషం దమ్ముంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మధుబాయ్ శ్రీనివాస్ గారు మనం కనీసం అదన ఎస్టాబ్లిష్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఆరోపణ చేసిన శ్రీనివాస్ గారు శివరామ్ కిషన్ లాస్ట్ అంటే మీరు ఏమంటున్నారంటే జరగబోయే చెప్తున్నారు. శ్రీనివాస్ గారు కేసీఆర్ మీరు ఒక్క గారు నిమిషం లేదా రేవంత్ రెడ్డి గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు ఏమో సిబిఐకి కాన్సెంట్ ఇవ్వాలి, ఒక జీవో ఇవ్వమనండి. మీరు ఏమంటున్నారంటే జరగబోయే చెప్తున్నారు. హైకోర్టుకు పోయి నాకు సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం, అవతల దీని మీద నమ్మకం లేదు, రేపు ఒక కోర్టు నాగరాజు గారికి అవకాశం ఇవ్వాలి. మీరు ఆరోపణ చేసే ముందు నాగరాజు గారికి అవకాశం ఇవ్వాలి. మీరు కేటగిరికల్లీ సీఎం గారి మీద ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణకి నాగరాజు గారి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే